మొన్ననే నేను చెప్పా, వంశీని ఇప్పట్లో రానియరు, అట్లాగే పోసానిని ఇప్పట్లో రానియరు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తల యొక్క మానసిక సంతృప్తి కలిగించేందుకోసం కేసుల మీద కేసులు కంటిన్యూగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు పోసానికి అదేదో ఈ నాగ చైతన్య సినిమాలో ఒకటి ఉంటుంది, దొంగ 1 by 1 ఒక నకిలీ కోర్టులలో ప్రవేశపెట్టి ఆ తర్వాతన అతన్ని కంగారు పెట్టేసి చివరికి ఒరిజినల్ కోర్టులో ప్రవేశపెడతారు. అప్పుడు అతను ఒప్పేసుకుంటాడు, వెంటనే శిక్ష పడుతుంది. అట్లాంటి విధంగా ఇప్పుడు రియల్ లైఫ్లో తను ఫేస్ చేయబోతున్నాడు. ఒకటి ఫస్ట్ కేసు ఆల్రెడీ రాజంపేటలో అవడం, దాంట్లో BNS 111 యాక్ట్ వర్తించదు అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ దాన్ని తోసిపుచ్చారు. IT యాక్ట్ వర్తించదని తోసిపుచ్చారు. మిగతా సెక్షన్స్ కింద ఉన్నటువంటి కేసే, అది నోటీస్ ఇచ్చే కేసే. అయితే ఇంకో 14 కేసులు ఉన్నాయి అని చెప్పడం వల్ల రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇక్కడే ఇవాళ దాంట్లో బెయిల్కి వేస్తున్న రాజంపేట కోర్టులో ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులకు సంబంధించి బెయిల్ ఇచ్చేయాలి కాబట్టి వెంటనే ఇక్కడ సీన్ మార్చేశారు. ఇవాళ పొద్దున్నే ఇంకా వాళ్ళు కోర్టుతో పిటిషన్ అయ్యకముందే నరసరావుపేట పోలీసులు వెళ్ళి అక్కడ పోసాని కృష్ణమురళిని PT వారెంట్ కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నరసరావుపేటలో ఆటోమేటిక్గా హాస్పిటల్లో పెట్టడం, అదే హాస్పిటల్లో చూపించడం, పరీక్షలు చేయించడం, ఆ తర్వాత విచారించి ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అన్నటువంటిది కామన్గా జరిగిపోతుంది. నరసరావుపేట CI హైమారావు ఆధ్వర్యంలో పోసాన్ని తరలించారు. పోసాని మీద అక్కడ 153A 504 67 IT కింద కేసులు నమోదు చేయడం ద్వారా ఇప్పుడు ఏది పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా చేసేటటువంటిది. తద్వారా ఇక్కడ మరోసారి రిమాండ్ ఇస్తారు. అట్లాగా వరుసపెట్టి రిమాండ్ 1 by 1 కేసులు ఉంటే అందులో కొన్ని రోజులు పోయిన తర్వాతన ఏదైనా 2 కేసుల్లో ఛార్జ్షీట్లు వేస్తే, అంటే హైకోర్టు ఏం చెప్పింది, 3 కేసుల్లో ఛార్జ్షీట్లు వేయాలని చెప్పింది, 1 కేసులో రన్నింగ్లో ఉండాలని చెప్పింది. అట్లాంటిది ఇక రాబోయే 5 ఏళ్ళు కూడా పోసాని కృష్ణమురళికి చుక్కలు చూపించేందుకు రంగం సిద్ధమవుతోంది.